పరిశుద్ధ గ్రంథము మీరంతా మీ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 12వ అధ్యాయం 38వ వచనం నుండి 42వ వచనం వరకు నేను చదువుతున్నాను. గ్రంథం మీరంతా వాక్యాన్ని పరిశీలన చేయాలని కోరుతున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనం నుండి 42వ వచనం వరకు చదువుతున్నాను. అప్పుడు శాస్త్రులను పరిచయులను కొందరు బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డతనము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గురించిన సూచక క్రియయే కానీ మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగళము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతులు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరపు వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయదు. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవుడి వాక్యము మన వినికిడిలో దీవించును కాక. ఆమె తాళించి ప్రార్థించారు. పరిశుద్ధుడైన తండ్రి, దివ్యమైన మీ సన్నిధిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన వారపు దినాలను మమ్మలను కాచి కాపాడి మమ్మలను ప్రేమించి మా ఆయువు పొడిగించి మరొక పర్యాయము మీ ముఖ దర్శనం చేసుకోవడానికి మమ్మలను సిద్ధపరిచి మీ సన్నిధికి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు పాటల చేత మిమ్మల్ని మహిమపరచము. మా స్థుతుల మీద ఆశీనులుగా మా మధ్యలో మీరున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇశ్రాయేలు చేయి స్థుతుల మీద ఆశీనుడవై ఉన్నారు. ఈరోజు సంఘముగా మేమందరూ కలిసి చేసిన స్థుతులను సింహాసనంగా మలచి సింహాసనాసీనుడిగా మా మధ్యలో మీరున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. 2-3 కూడిన చోట ఉంటానని వాగ్దానం చేసిన దేవుడవు, చిన్నమందగా చేరిన మా మధ్యలో నిశ్చయంగా మీరున్నారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము, మీ నామాన్ని హెచ్చిస్తున్నాము. ఈ సమయమందు ప్రభువా, వాక్య పఠనం ద్వారా సాక్ష్యాల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. సాక్ష్యం ప్రకటించిన ప్రతి వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, వారి కుటుంబాలలో మీరు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ కార్యాలను దాచుకోనకుండా సంఘం ఎదుట బహిర్గతపరిచి తండ్రి మీ నామాన్ని గొప్ప చేసే కృప, మీ కొరకు సాక్షులుగా నిలువబడే ధన్యత మీ బిడ్డలకు ఇచ్చినందుకు వందనాలు. మీరు కార్యాలు చేసే సమృద్ధి కలిగిన శక్తి కలిగిన దేవుడై ఉన్నారు. మీ కార్యాలు మా అందరి జీవితాల్లో మీరు జరిగించండి ప్రభు. ఈ సమయం ముందు వాక్య సందేశం కొరకు ప్రార్థిస్తున్నాము. మాతో అందరితో మీరు మాట్లాడండి. మీ మాటలు మమ్మల్ని బ్రతికించండి. మాకు బాధలు నెమ్మదినిచ్చేది. మీ మాటలు తండ్రి మాకు మా మార్గాలకు వెలుతురుగా ఉండేవి కనుక మీ మాటల చేత ఆదరించబడాలని, బలపరచబడాలని మేము ఆశతో ఉన్నాము. మమ్మల్ని హెచ్చరించండి. మా జీవితాలు సరిచేయండి. మా బ్రతుకులు తండ్రి వాక్యం అనేటువంటి పునాది మీద మీరు కట్టండి అని ప్రార్థిస్తున్నాం. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొక పర్యాయము ఈరోజు ఇంత సంతోషంగా జన్మదిన వేడుకను జరుపుకోవడానికి చిన్నాన్నగారికి మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యం అంతటి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొని మాతో మీరు మాట్లాడమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అని పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని పరిశుద్ధ నామానికి మొదటిగా స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ పునరుద్ధాన దినం ప్రభు పాదసన్నిధికి చేరువచ్చిన ప్రభు పిల్లలైన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సందేశంలోకి వెళ్ళడానికి ముందుగా ఒక చిన్న ప్రకటన నేను మీ దృష్టిలో పెట్టాలనుకుంటున్నాను. రాగల శనివారం 18వ తారీఖు
సాయంకాలం 7:30 గంటలకి మన సంఘ బిడ్డలు లక్ష్మి గారి యొక్క గృహంలో ప్రార్థన కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సమయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఆ దినాన్ని మరిచిపోకుండా శనివారం సాయంత్రం 7 గంటలకల్లా మీరు వారి గృహ ప్రాంగణానికి చేరుకోవాలని, వారి గృహంలో జరుగుతున్న ప్రార్థనలో మీరందరూ పాల్గొని దీవించబడాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి సమయంలో దేవుని మాటలు మనం ప్రయత్నించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినటువంటి దినాలలో ప్రజలు తండ్రులుగా యేసు ప్రభువారిని వెంబడిస్తూ ఉండేవారు. ఇలా వెంబడిస్తున్నటువంటి ప్రజలలో ఎక్కువ మంది భౌతికపరమైన ఆశీర్వాదం కొరకు, స్వస్థతల కొరకు, భౌతికపరమైన ఈవుల కొరకే ఎక్కువగా ఆయనను వెంబడిస్తూ ఉండేవారు. కానీ దేవుడు వారికి దేవుని రాజ్యాన్ని పరిచయం చేస్తూ ఉండేవారు. దేవుని రాజ్యానికి మీరు సిద్ధపడండి, దేవుని రాజ్యానికి మీరు ఇలాంటి అర్హతలు కలిగిన వారే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు అని దేవుని రాజ్యాన్ని ప్రజలకు పరిచయం చేసేవారు. కానీ ఆయన రాజ్యం మీద మనసు పెట్టడం కన్నా ప్రజలు ఎంతసేపు భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదాలే కావాలి అన్నట్టుగా యేసు ప్రభు వారిని వెంబడిస్తూ ఉండేవారు. ఒకరోజు కొంతమంది ప్రభు దగ్గరకు వచ్చారు, బోధకుడా, మేము ఏదైనా ఒక సూచక క్రియ నీవు చేయగా చూడాలి అని అనుకుంటున్నాం, కనుక మా కొరకు ఏదైనా ఒక సూచక క్రియ చేయండి అని అడిగారు. దేవుడు దానికి చాలా బాధపడ్డాడు. నేనేమో పరలోక రాజ్యానికి వీళ్ళని సిద్ధం చేయాలనేటువంటి ఆశ నాలో ఉన్నది, కానీ ఈ ప్రజలైతే పరలోకం అనబడిన దానిని ప్రక్కన పెట్టి భౌతిక పరమైన సూచక క్రియల కొరకు, ఆశ్చర్య కార్యాల కొరకు మాత్రమే వీళ్ళు తపన కలిగి ఉన్నారు అని మనసులో చాలా బాధపడ్డాడు. బాధపడి వాళ్ళని ఎలాగన్నాడు, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియలు అడుగుతున్నారు. ఆ తరాన్ని గురించి చాలా వాడకూడని ఒక బాధాకరమైనటువంటి పదజాలం ప్రభువారు వాడారు. వ్యభిచారులైన చెడ్డతరము వారు, ఆ తరాన్ని గురించి చెడ్డతరంగా దేవుడు అభివర్ణించడానికి మనసులో ఎంతైనా బాధపడి ఉంటాడు. ఆయన బాధపడి ఇలాంటి వారు ఇలాంటి సూచక క్రియలు అడుగుతున్నారే, భౌతిక పరమైన ఆశీర్వాదాల కొరకే నన్ను వెంబడిస్తున్నారే, ఎవరైనా స్వస్థతలు పొందుకోవడానికి నా దగ్గరికి వస్తున్నారే, కానీ అసలు పరసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టలేకపోతున్నారే అని వాళ్ళను గూర్చి బాధపడినటువంటి దేవుడు వాళ్ళతో ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము మనం చదివితే 41వ వచనం 42వ వచనాలలో, ఆ 2 వచనాలలో 2 సందర్భాలను ప్రభువారు వారికి జ్ఞాపకం చేశారు. ఆయన అన్నాడు, నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. తలెత్తి నా మాటలు ఆలకించే ప్రయత్నం చేయండి. యేసు ప్రభువారు చాలా ఆవేదన చెందారు. 2 సందర్భాలు వారికి జ్ఞాపకం చేశారు. ఒకటేమో యోనాను గూర్చినటువంటి సందర్భం, రెండవది దక్షిణ దేశపు రాణిని గూర్చినటువంటి సందర్భం. ఈ 2 సందర్భాలు జ్ఞాపకం చేశారు. మీరు కేవలం సూచిక క్రియలు అడుగుతున్నారు, కానీ మీరు ఒక రోజు తీర్పు రోజున నా ముందు నిలవబడాల్సినటువంటి సమయం ఆసన్నం కాబోతుంది. తీర్పు రోజు నా ముందు నిలబడిన నాడు ఈ యోనాను గూర్చినటువంటి ఒక సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నినివే వారు యోనా ప్రకటన విని వారు మారు మనస్సు పొందారు, కానీ మీరు నా ప్రకటన వింటున్నా కూడా మారు మనస్సు పొందడం లేదు. అయితే విమర్శ సమయాన నినివే వారందరూ కూడా ఈ తరము వారితో నిలవబడి మీ మీద వారు నేరస్థాపన చేయబోతున్నారు అని ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేశారు. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసిన వెంటనే దక్షిణ దేశపు రాణిని గురించి కూడా చెప్పాడు. ఆయన అన్నాడు, ఇదిగో విమర్శ సమయాన్న దక్షిణ దేశపు రాణి కూడా ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయబోతా ఉంది. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను.
ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. తలెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు సందర్భాలు జ్ఞాపకం చేశాడు. ఒకటేమో యానాను గూర్చినటువంటి సందర్భం, రెండవది దక్షిణ దేశపు రాణిని గూర్చినటువంటి సందర్భం. ఈ ప్రజల యొక్క స్థితిని చూసి దేవుడు చాలా బాధపడ్డాడు. వీళ్ళు మారు మనస్సు పొందడం లేదు, వీళ్ళు దైవికమైనటువంటి వాటి మీద తృష్ణ పొందలేకపోతున్నారు, పర సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టలేకపోతున్నారు. ఎంతసేపు నన్ను వెంబడించేది ఆహారం కోసం కానీ, వస్త్రం కోసం కానీ, స్వస్థతల కొరకు కానీ నన్ను వెంబడిస్తున్నారే కానీ అసలు ఆత్మ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టలేని దుస్థితిలో ప్రజలు ఉండిపోయారు. అందుచేత వారి యొక్క స్థితి ఎలా ఉండబోతుందో, విమర్శ దినాన్ని, తీర్పు దినాన్ని వాళ్ళు దేవుని ముందు నిలబడిన నాడు వాళ్ళ మీద ఎవరు నేరస్థాపన చేయబోతున్నారో ఆయన ముందుగానే ప్రస్తావన చేశాడు. ప్రజలరా, మీరందరూ ఒక రోజు తీర్పు రోజున, విమర్శ సమయాన్న కరుణ కలిగినటువంటి దేవుడు నీతి గల న్యాయాధిపతిగా సింహాసనం మీద కూర్చుంటాడు. ఆయన అందరికీ తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పు తీరుస్తున్న క్రమంలో అందరూ వారి వారి వరుస క్రమంలో ఆయన ముందు నిలబడతారు. ఆ రోజు మీరు కూడా ఆయన సింహాసనం ముందు నిలబడతారు. అప్పుడు ఒకటి జరగబోతుంది. ఆ రోజు నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందారు, కానీ ఈ రోజు మీరు మారు మనసు పొందటం లేదు. కాబట్టి ఆ రోజున తీర్పు దినం నాడు నినివే వారు ఈ తరము వారితో నిలవబడి మీ మీద నేరస్థాపన చేస్తారు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని ఆ సందర్భాన్ని చెప్పి విడిచిపెట్టాడు. ఆ తర్వాత రెండవ సందర్భాన్ని చెప్తున్నాడు. దక్షిణ దేశపు రాణి విమర్శ సమయమున ఈ తరము వారితో నిలవబడి మీ మీద నేరస్థాపన చేయబోతా ఉంది. ఆ దక్షిణ దేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని వినడానికి భూమి అంతముల నుండి వచ్చింది. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని సొలొమోను సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేశాడు. ఈరోజు నేను మీకు దక్షిణ దేశపు రాణిని గురించి కొన్ని సంగతులు మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. మనం ధ్యానం చేస్తున్న దక్షిణ దేశపు రాణిని మనం ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు. ఆనాటి కాలంలో చాలా మంది దక్షిణ దేశపు రాణిని చూచారు. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న దక్షిణ దేశపు రాణి ఎలా ఉంటుంది అన్నది మనకు తెలియదు, కానీ తీర్పు దినం నాడు మనము దక్షిణ దేశపు రాణిని చూస్తాము. అదే దేవుడు చెప్పాడు. ఎట్ ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్, విమర్శ సమయమున మనమందరం కూడా దక్షిణ దేశపు రాణిని మనము చూస్తాము. ఈ తరము వారితో కూడా నిలవబడి ఆమె దేవుని సింహాసనం ప్రక్కన నిలవబడి మన మీద నేరస్థాపన చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు చూడకపోయినా తీర్పు రోజు మనమందరం కూడా ఎవరిని చూస్తాము చెప్పండి? దక్షిణ దేశపు రాణిని మనమందరం కూడా చూస్తాము. ఈ తరము వారితో ఆమె నిలబడుతుంది, మన మీద నేరస్థాపన చేయడానికి ఆమె సిద్ధంగా ఉంది. కనుక ఆ దక్షిణ దేశపు రాణి ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు నేర్పించేటువంటి కొన్ని ఆత్మీయ పాఠాలు మనం వాక్యముఖంగా ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. దక్షిణ దేశపు రాణిని దేవుడు ఆయన పరిచయం చేయడానికి ఇష్టపడ్డాడు. ఆమె పేరు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఆమె ఏ దేశంలోనైతే జీవించిందో, ఏ దేశానికి రాణిగా వ్యవహరించిందో ఆ దేశం పేరు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఆమె పేరును బైబిల్ గ్రంథంలో రాయించడానికి ఇష్టపడలేదు. ఆమె నివసించిన దేశపు పేరును బైబిల్ గ్రంథంలో రాయించడానికి ఇష్టపడ్డాడు. మనము చదివిన వాక్య భాగంలో దక్షిణ దేశపు రాణి అని రాయబడింది. వాస్తవానికి ఆమె షాబా అనేటువంటి దేశానికి సంబంధించినటువంటి రాణి. ఇశ్రాయేలుల దేశానికి దక్షిణ దిక్కులో షాబా అనేటువంటి ఒక దేశం ఉండేది. ఆ దేశం ప్రస్తుత కాలంలో ఇథియోపియా అనేటువంటి దేశంగా కూడా పిలువబడుతుంది. ఈ దేశం అరేబియా ప్రాంతంలో ప్రస్తుతం ఒమెన్ అనేటువంటి దేశంగా పిలువబడుతుంది. షాబా అనేటువంటి దేశం ఇశ్రాయేలు దేశానికి దక్షిణ దిక్కున ఉన్న కారణం చేత యేసు ప్రభు వారు దక్షిణ దేశపు రాణి అని పరిచయం చేశారు. కానీ వాస్తవానికి ఆ దక్షిణాన ఉన్నటువంటి దేశం షాబా అనేటువంటి దేశం. ఈ షాబా దేశానికి రాణిగా వ్యవహరిస్తూ ఉంది. ఆమె పేరు మనకు తెలియదు, కానీ చరిత్ర గ్రంథాలలో ఆమె పేరు ఇలాగ రాయబడింది. బిల్కీస్ అనేటువంటి పేరు చేత ఆమె పిలువబడింది. బైబిల్ గ్రంథంలో ఆమె పేరు రాయబడినప్పటికీ కూడా చరిత్ర గ్రంథాలలో మాత్రం ఆమె పేరు బిల్కిస్ అని చెప్పబడింది.
షాబా దేశాన్ని పరిపాలిస్తున్న బిల్కిస్ అనేటువంటి రాణి యేసు ప్రభు వారు చెప్తున్నారు, సొలొమోను యొక్క జ్ఞానమును గూర్చి విని భూమి అంతముల నుండి ఆయన దగ్గరకు వచ్చింది కనుక ఆమె విమర్శ సమయాన్న ఈ తరము వారితో నిలవబడి మనందరి మీద నేరస్థాపన చేయడానికి సిద్ధంగా ఉంది. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని షాబా దేశపు రాణిని గురించి పరిచయం చేశాడు. ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి షాబా దేశపు రాణి క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నాటి జీవితం జీవించినటువంటి వ్యక్తి. ఆమె సాధారణ స్త్రీ కాదు, ఆమె బహు సౌందర్యవతి కూడా, చాలా ధనం కలిగినటువంటి ధనికురాలైనటువంటి రాణి. ఆమె ఎక్కువగా తన దేశంలో రాజు కంటే కూడా మరి రాజుకే సూచనలు ఇస్తూ షాబా దేశాన్ని పరిపాలించినటువంటి గొప్ప వనిత. చాలా మంది స్త్రీలు ఉంటారు, కానీ షాబా దేశపు రాణి చాలా ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీగా ఆమె ఉండేది. ఆమె ఒకసారి సొలొమోను దగ్గరికి వచ్చినట్లుగా సొలొమోను యొక్క రాజ సింహాసనాన్ని దర్బారును దర్శించుకున్నట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ షాబా దేశపు రాణిని గురించి బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో 2 సార్లు, క్రొత్త నిబంధన గ్రంథంలో 2 సార్లు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. పాత నిబంధన గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 1 నుండి 13 వచనాల వరకు రాయబడింది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 1 వచనం నుండి 12 వచనాల వరకు 2 సందర్భాలలో షాబా దేశపు రాణిని గురించి చెప్పబడింది. కానీ కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి మత్తయి సువార్త 12వ అధ్యాయం మనం చదివిన 38వ వచనం నుండి 42వ వచనం వరకు రాయబడింది. ఇదే లూకా సువార్తలో 11వ అధ్యాయం 29వ వచనం నుండి 32వ వచనం వరకు షాబా దేశపు రాణిని గురించి చెప్పబడింది. జాగ్రత్తగా ఆలకించే ప్రయత్నం చేయండి. పాత నిబంధన కాలంలో ఆ గ్రంథంలో 2 సార్లు షాబా దేశపు రాణిని గురించి చెప్పబడింది. క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి 2 పర్యాయాలు షాబా దేశపు రాణిని గురించి యేసు ప్రభు వారే చెప్పినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ షాబా దేశపు రాణి ఒక గొప్ప రాజును దర్శించుకోవడానికి వచ్చింది. ఆ రాజు పేరు సొలొమోను అనేటువంటి రాజు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. సొలొమోను జ్ఞానాన్ని గురించి విని, సొలొమోను కీర్తిని గురించి విని, సొలొమోను యొక్క ఖ్యాతి ప్రతిష్టలను గురించి విని సొలొమోను దగ్గరికి షాబా దేశపు రాణి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ షాబా దేశపు రాణి సంగతి కాస్త ప్రక్కన పెట్టండి. సొలొమోనును గురించి మనం ఆలోచన చేద్దాము. సొలొమోను మహా గొప్ప జ్ఞాని. బైబిల్ గ్రంథం అంటుంది సొలొమోనుకు ముందు కానీ సొలొమోను తర్వాత కానీ అంతటి జ్ఞానం కలిగిన వాడు ప్రపంచంలో లేడు అని వాక్యం చెప్తుంది. అంత గొప్ప మేధస్సు కలిగిన వాడు సొలొమోను. సొలొమోనుకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. సహజంగా ఈ లోకంలో ఎవరికైనా సరే 2 పేర్లే ఉంటాయి. పుట్టిననాడు ముద్దుగా పెట్టుకునేటువంటి పేరు ముద్దు పేరు, ఇక రెండవది స్థిరంగా ఉండడానికి ఒక పేరు స్థిరమైన పేరు. 2 పేర్లే ఉంటాయి. కానీ సొలొమోను గారికి బైబిల్ గ్రంథంలో 4 పేర్లు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. సాధారణ వ్యక్తి కాదు సొలొమోను కూడా. మనకందరికీ 2 పేర్లే ఉంటాయేమో. సొలొమోను గారికి మొత్తం ఎన్ని పేర్లు ఉన్నాయి చెప్పండి? 4 పేర్లు ఉన్నాయి. సొలొమోను పుట్టిన నాడు సొలొమోను గారికి సొలొమోను అని పేరు పెట్టింది ఆయన తండ్రి అయినటువంటి దావీదు. కొన్ని రోజులకి సొలొమోను తల్లి కూడా ఆలోచన చేసి తల్లిగారు సొలొమోను అనకుండా మరొక పేరు పెట్టింది. లెమూయేలు అని తల్లి పేరు పెట్టింది. కొన్ని దినాలకి ప్రవక్త అయినటువంటి నాతాను సొలొమోను దగ్గరకు వచ్చి సొలొమోనుకి దేవుడు చెప్పినట్లుగా యెదిద్యా అని పేరు పెట్టాడు. మరి కొంతకాలానికి ప్రజలందరూ ఈయన మేధస్సును మించి సొలొమోనుకి ప్రసంగి అని పేరు పెట్టారు. శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేయండి. దావీదు గారేమో సొలొమోనుకి సొలొమోను అని పేరు పెట్టాడు. తర్వాత తల్లి అతనికి ఏమని పేరు పెట్టింది? లెమూయేలు అని పేరు పెట్టింది. మరికొన్ని రోజులకి ప్రవక్త అయిన నాతాను వచ్చి ఆయనకి ఏం పేరు పెట్టాడు? యెదిద్యా అని పేరు పెట్టాడు. కొంతకాలానికి ప్రజలందరూ ఆయన మేధస్సును మెచ్చి ఆయనకి ఏమని పేరు పెట్టారు? ప్రసంగి అని పేరు పెట్టారు. మొత్తం సొలొమోను గారికి ఎన్ని పేర్లు ఉన్నాయి? 4 పేర్లు ఉన్నాయి. దావీదు ఏమని పేరు పెట్టాడు? సొలొమోను అని పేరు పెట్టాడు. తల్లి ఏమని పేరు పెట్టింది? లెమూయేలు అని పేరు పెట్టింది. ప్రవక్త అయిన నాతాను ఏమని పేరు పెట్టాడు? యెదిద్యా అని పేరు పెట్టాడు.
కొంతకాలానికి ప్రజలందరూ కలిసి ఆయన మేధస్సును మెచ్చి ఏమని పేరు పెట్టారు? ప్రసంగి అని పేరు పెట్టారు. 4 పేర్లు కలిగినటువంటి గొప్ప జ్ఞాని సొలొమోను. ఆయనను గూర్చి విన్నటువంటి ఈ శాబా దేశపు రాణి ఒకరోజు సొలొమోను గారి దగ్గరికి రావాలని నిర్ణయం చేసుకొని సొలొమోను గారి దగ్గరికి వచ్చి ఆయన జ్ఞానాన్ని గురించి పరిశోధన చేసింది. చాలా ఆశ్చర్యపడింది. ఆయన పరిపాలన పద్ధతులు చాలా ఆశ్చర్యం అనిపించాయి. ఆయన కట్టినటువంటి రాజనగరులు, ఆయన కట్టినటువంటి యెరూషలేము దేవాలయం, ఆయన దగ్గర పనిచేస్తున్న రాజ సేవకులు, వారు కూర్చునేటువంటి పీఠాలు, వారు ధరించినటువంటి వస్త్రాలు, వారి దగ్గర పనిచేస్తున్నటువంటి ఉపచారకులు, బలులు అర్పిస్తున్నటువంటి వైనం, మందిరం ముందు జరుగుతున్నటువంటి అద్భుతమైన యాచిక పరిచర్య, ఇవన్నీ చూసి ఆమె చాలా ఆశ్చర్యపడి దేవుని నామాన్ని మహిమపరిచి తిరిగి తన దేశానికి తన సేవకులను తీసుకొని వెళ్ళిపోయింది. కానీ ఆమె వచ్చిన దగ్గర నుండి సొలొమోను దేశాన్ని చూచి సొలొమోనుతో మాట్లాడి తిరిగి వెళ్ళిపోయేటువంటి పర్యంతం కూడా ఆమెలో విశిష్టమైనటువంటి కొన్ని లక్షణాలు దాగి ఉన్నాయి. అందుచేతనే దేవుడు తీర్పు రోజున ఆమెను తనతో పాటు ఉండబెట్టుకొని ఈ తరము వారితో కూడా నేరస్థాపన చేయడానికి ఆమె సిద్ధంగా ఉంది. కనుక ఆ నేరస్థాపన కిందికి నేను వెళ్లకుండా ఉండాలంటే దేవుని ముందు నీ వరుసలో నీవు నిలబడతావు, నా వరుసలో నేను నిలబడతాను, ఎవరి వంతులో వారు నిలబడతారు. ఆ రోజు తీర్పు రోజు మన మీద ఆ దక్షిణ దేశపు రాణి, శాబా దేశపు రాణి బిల్కిస్ అని చెప్పబడిన ఆ రాణి మన మీద నేరస్థాపన చేయకుండా ఉండాలంటే మనము ఆ రాణిలో ఉన్నటువంటి లక్షణాలు కొన్ని మన జీవితాలకు కూడా అన్వయింప చేసుకోవాలి. అప్పుడు తీర్పులో మన మీద నేరస్థాపన జరగకుండా పరలోక రాజ్యానికి మనం ప్రవేశిస్తాం. కనుక ఈ రాణిని గురించి మనం ఆలోచన చేద్దాము. ఈమె శాబా అనేటువంటి దేశానికి సంబంధించినటువంటి రాణి. ఆ దేశానికి మరొక పేరు కూడా ఉంది, ఇథియోపియా అనేటువంటి పేరు ఉంది. అయితే ఈ రోజుల్లో దాన్ని ఒమెన్ అని పిలుస్తున్నారు. ఒమెన్ అనేటువంటిది దక్షిణ అరేబియాలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దేశం, సుసంపన్నమైనటువంటి దేశం, చాలా ధనం కలిగినటువంటి దేశం. ఆ దేశానికి చెందినటువంటి ఈ శాబా దేశపు రాణి సొలొమోనును గూర్చి ఉంది. ఆ రోజుల్లో ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి, కానీ సొలొమోనుకు ఉన్నటువంటి జ్ఞాన మేధస్సు కలిగినటువంటి రాజు ఆ రోజుల్లో ఎవరు కూడా లేరు. సొలొమోను జ్ఞానం, ఆయన మేధస్సు సర్వ ప్రపంచమంతటా కూడా వ్యాప్తి చెందింది. ప్రపంచంలో ఎంత గొప్ప మేధావి లేడు, జ్ఞానం కలిగిన వాడు లేడు, ప్రసంగి లేడు. ఇతని చేత రాయబడినటువంటి అనేకమైనటువంటి కావ్యాలు ప్రపంచ ప్రజలను ఆకర్షితులుగా చేస్తున్నాయని ప్రజలందరూ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. సొలొమోను ఖ్యాతిని గూర్చి, కీర్తిని గూర్చి, ప్రతిష్టను గూర్చి, గొప్పతనాన్ని గూర్చి, ఆయన రాజ్య పరిపాలన పద్ధతుల గురించి ప్రజలందరూ గొప్పగా చెప్పుకుంటున్న క్రమంలో ఆ గొప్ప మాటలన్నీ కూడా శాబా దేశపు రాణికి వినబడ్డాయి. విన్నప్పుడు ఆమె బయలుదేరి సొలొమోను దగ్గరకు వచ్చి సొలొమోను దగ్గర కొన్ని సందేహాలన్నీ నివృత్తి చేసుకుంది. ఆయన దగ్గరకు వచ్చిన నాడు ఆయన జ్ఞానాన్ని పరిశీలన చేయాలనుకుంది. ఆయన దగ్గరకు వచ్చి జ్ఞానాన్ని పరిశీలన చేస్తున్నటువంటి క్రమంలో 2 పరీక్షలు పెట్టింది. సొలొమోను రాజుగారి ముందు ఒక బల్లని పెట్టారు. ఆ బల్ల మీద 2 మొక్కలు పెట్టించింది రాణి. ఆ 2 మొక్కలు ఒకే విధంగా ఉన్నాయి, ఒకే పరిమాణంలో ఉన్నాయి. దానికి 2 మొక్కలకి ఒకే విధంగా ఆకులు ఉన్నాయి, 2 మొక్కలకి ఒకే విధంగా పువ్వులు ఉన్నాయి. ఆ 2 మొక్కలు దాని మీద పెట్టించింది. రాజుగారు వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత రాజుగారి జ్ఞానాన్ని పరిశీలన చేస్తుంది. రాజా, మీ ముందు బల్ల మీద 2 మొక్కలు పెట్టబడ్డాయి. ఈ 2 మొక్కలు చూడడానికి ఒకే విధంగా ఉన్నాయి, కానీ ఈ 2 మొక్కలలో ఒక తేడా ఉంది. ఒకటేమో ప్రకృతిలో నుండి తీయబడినటువంటి మొక్క, రెండవది కృత్రిమంగా తయారు చేయబడినటువంటి మొక్క. ఒకటేమో నిజంగా ఉన్నటువంటి మొక్క, ఒకటేమో తయారు చేయబడినటువంటి మొక్క. ఇప్పుడు మీ జ్ఞానానికి పరీక్ష పెడుతున్నాను. ఇక్కడ మీ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఈ 2 మొక్కలలో ప్రకృతిలో నుండి తీయబడిన నిజమైన మొక్క ఏది అని అడిగింది. రాజుగారు చూస్తా ఉన్నాడు. 2 మొక్కలు ఒకే ఎత్తులో ఉన్నాయి,
రెండు మొక్కలకి ఒకే పరిమాణంలో ఆకులు ఉన్నాయి. రెండు మొక్కలకి ఒకే విధంగా పుష్పాలు ఉన్నాయి. ఏది ప్రకృతిలో నుండి తీయబడిన మొక్క, ఏది చేతులతో తయారు చేయబడిన కృత్రిమమైన మొక్క అర్థం కావడం లేదు. అదే విధంగా చూస్తా ఉన్నాడు, చెప్పలేకపోతున్నాడు. ఈలోగా ఒక తుమ్మెద జుమ్ అంటూ అక్కడికి వచ్చింది. ఆ రెండు మొక్కల చుట్టూ తిరిగింది. రెండు మొక్కల చుట్టూ తిరిగి ఒక పువ్వు మీద వాలి అక్కడ నుండి లేచి వెళ్ళిపోయింది. తుమ్మిద వెళ్ళిపోగానే రాజు చెప్పాడు శాపదేశపు రాణితో, ఇదిగో ఆ తుమ్మిద ఏ పువ్వు మీద వాలిందో ఆ మొక్కే ప్రకృతిలో నుండి తీయబడిన నిజమైన మొక్క అని చెప్పాడు. ఆశ్చర్యపడింది. రాజా, మీరు ఎలా చెప్పగలిగారు అని అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, కృత్రిమంగా తయారు చేయబడిన పువ్వులో మకరందం అనేటువంటిది ఉండదు. ప్రకృతిలో నుండి తీయబడినటువంటి నిజమైన మొక్కలోనే, ఆ పువ్వులోనే మకరందం అనేటువంటిది ఉంటుంది. కనుక ఆ తుమ్మిద వచ్చి ఏ పువ్వు మీద వాలిందో ఆ పువ్వులో మకరందం ఉంది. కనుక ఆ మకరందాన్ని ఆస్వాదించి వెళ్ళిపోయింది. కాబట్టి అదే ప్రకృతిలో నుండి తీయబడిన నిజమైన మొక్క అని చెప్పాడు. చప్పట్లు కొట్టి అభినందించింది. మీరు కూడా ఒకసారి చప్పట్లు కొట్టాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది అంట. ఎంత అద్భుతంగా తన మేధస్సును రాజు ముందు, రాణి ముందు చూపించే ప్రయత్నం చేశాడు రాజు. ఆ పరీక్ష అయిపోయిన తర్వాత మరొక పరీక్ష పెడుతుంది. వాళ్ళిద్దరూ కూర్చున్న స్థలానికి కనుచూపు మేరలో ఒక నీటి కొలను ఉంది. నీటి కొలను ఉండగా ఆ నీటి కొలంలోనికి 10 మంది దిగి వెళుతున్నారు. 10 మంది పురుషులే. ఈ 10 మంది దిగి వెళుతున్నటువంటి ఆ దృశ్యాన్ని రాజుకు చూపించింది. రాజా, నీటి కొలంలోనికి 10 మంది దిగి వెళుతున్నారు, అందరూ పురుషులే అని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళలో ఒక నపుంసకుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు మీ జ్ఞానానికి పరీక్ష పెడుతున్నాను. వాళ్ళు నీటి కొలంలోనికి వెళ్ళి బయటికి వచ్చే ఈలోగా ఆ 10 మందిలో ఉన్నటువంటి నపుంసకుడు ఎవరో మీరు చెప్పాలి అని చెప్పి పరీక్ష పెట్టింది. వాళ్ళు లోపలికి వెళ్ళటం చూస్తూ ఉన్నాడు. వాళ్ళు ధరించిన వస్త్రాలు ఒకే విధంగా ఉన్నాయి, వాళ్ళ నడక ఒకే విధంగా ఉంది, వాళ్ళ శరీర ఆకృతి ఒకే విధంగా ఉంది. ఆ 10 మందిలో నపుంసకుడు ఎవరు ఆయన యథేచ్ఛగా పరిశీలన చేస్తా ఉన్నాడు. ఈ 10 మంది లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాళ్ళు కడుక్కుంటున్న క్రమంలో 9 మంది ఏమో కాలు మీద కాలు పెట్టి కాళ్ళు రుద్దుకొని కాళ్ళు కడుక్కుంటున్నారు. ఒకరేమో వంగుని కాళ్ళు కడుక్కుంటున్నారు. వెంటనే రాజు చెప్పాడు, అదుగో వంగుని ఎవరైతే కాళ్ళు కడుక్కుంటున్నారో ఆయనే నపుంసకుడు అని చెప్పాడు. రాజా, మీరు ఎలా చెప్పగలిగారు అని అడిగింది శాపదేశపు రాణి. అప్పుడు రాజు అన్నాడు, పురుషులు ఎవరైనా సహజంగా కాలు మీద కాలు పెట్టి నిలబడి కాళ్ళు కడుక్కుంటారు. స్త్రీలు అనబడిన వారు కానీ లేదా నపుంసకులు కానీ వంగుని చేతులతో కాళ్ళు కడుక్కుంటారు. కనుక వంగుని చేతులతో కాళ్ళు కడుక్కుంటున్నటువంటి ఆ వ్యక్తి నపుంసకుడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. ఇలాంటి ప్రశ్నలు ఎన్నో అడిగింది శాపదేశపు రాణి. అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాడు. ఆయన చెప్పలేని సమాధానం ఏది లేదని బైబిల్ గ్రంథం చెప్తుంది. అంత గొప్ప మేధస్సు కలిగినటువంటి సొలొమోను యొక్క జ్ఞానాన్ని పరిశీలన చేయడానికి ఆమె అక్కడికి వెళ్ళింది. అయితే ఆమె వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటి, ఆమె వెళ్ళడానికి కారణాలు ఏంటన్నది మనం ధ్యానం చేద్దాం. మొదటి రాజుల గ్రంథంలోనికి రండి, 10వ అధ్యాయం మనం చదువుదాం. మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. శాపదేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చాను. చాలండి. శాపదేశపు రాణిని గూర్చి మొట్టమొదటి మాట నేను చెప్తున్నాను. ఆమె యెహోవా నామమును గూర్చి సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చి విని పరిశోధించడానికి వచ్చింది అక్కడికి. ఈ మాటను మీరు మనసులో పెట్టుకోండి. ఎవరిని గూర్చి వింది? యెహోవా నామమును గూర్చి విన్నది. సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చి కూడా విన్నది. విన్నటువంటి శాపదేశపు రాణి పరిశోధించి తెలుసుకోవాలని అక్కడికి వచ్చింది. విని సంతృప్తి చెందలేదు, విని సరిపెట్టుకోలేదు. ఆమె ఏమైతే విన్నది వాస్తవంగా తన కన్నులతో చూడాలని యెహోవా నామమును గూర్చి వింది. ఆ యెహోవా నామమునకు కలిగినటువంటి గొప్పతనాన్ని కన్నులారా చూడాలి. సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చి వింది. ఆ కీర్తిని కన్నులారా చూడాలి అని పరిశోధించడానికి ఆమె ఇథియోపియా దేశం నుండి, షాబా దేశం నుండి ఆమె యెరూషలేమునకు వచ్చినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. షాబా దేశపు రాణిని గూర్చి మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన అంశం యెహోవా నామమును గూర్చి విని
పరిశోధించి తెలుసుకోవడానికి ఆ దేశానికి వచ్చింది. దేవుని నామాన్ని గూర్చి వింది, చాలా విషయాలు వినే ఉంటుంది. రాణి స్థాయిలో ఉంది కాబట్టి రాజ్యంలో అనేక సంగతులు వినబడతాయి, అనేక అంశాలు ఆమె దృష్టికి తీసుకురాబడతాయి, ఎన్నో విషయాలు ఆమె చెవులకు వినబడతాయి. కానీ తన జీవితానికి ఏది అవసరమో, తన జీవితానికి ఏది ఆశీర్వాదకరమో, తన జీవితాన్ని ఏదైతే మార్పు చేయగలదో అది మాత్రమే విని తన జీవితంలో ఆ మాట ద్వారా తన జీవితాన్ని మార్చుకోవడానికి ఒక మంచి ప్రయత్నం చేస్తూ ఉందామె. యెహోవా నామమును గూర్చి విని ఆమె సొలొమోనునకు కలిగినటువంటి కీర్తిని గూర్చి విని పరిశోధించడానికి బయలుదేరి ఆమె యెరూషలేమునకు వచ్చినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆమెలో ఉన్న మొట్టమొదటి లక్షణం యెహోవా నామమును గూర్చి విని పరిశోధించి తెలుసుకోవడానికి ఆమె ఎక్కడికి వచ్చింది? యెరూషలేముకు వచ్చింది. బైబిల్ గ్రంథం ఒక మాట ఉంటుంది, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా మాట్లాడుటకు నిదానించాలి, వినుటకు వేగిరపడాలి అని వాక్యం చెప్తుంది. వినడం వలననే విశ్వాసం కూడా కలుగుతుందని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని పిల్లలు దేవుని వాక్యాన్ని గూర్చి వినడానికి ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని గూర్చిన సంగతులు వినడానికి ఆసక్తిని కలిగి ఉండాలి. అనేక అంశాలు ఆమె దృష్టికి తీసుకురాబడిన వాటన్నిటిని ప్రక్కన పెట్టినటువంటి శాపా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి విని, సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని, దేవుని నామాన్ని గూర్చి ఆయన కీర్తిని గూర్చి విన్నటువంటి ఆమె వెంటనే బయలుదేరి అది పరిశోధించి తెలుసుకోవాలని చాలా ప్రయాసపడి సొలొమోను దగ్గరికి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆమెలో ఉన్న ఒక విశిష్టమైన శ్రేష్టమైనటువంటి లక్షణం యెహోవా నామమును గూర్చి విని పరిశోధించి తెలుసుకోవడానికి ఆమె ఎక్కడికి వచ్చింది చెప్పండి? సొలొమోను దగ్గరికి వచ్చింది. వినడంలోనే ఆశీర్వాదం ఉంది. దేవుని నామాన్ని గురించి నీవెంతైతే వింటావో, దేవుని వాక్యాన్ని గురించి నీవెంతైతే విని అంగీకరిస్తావో, నీ జీవితంలో వినడం ద్వారానే మార్పు కలుగుతుంది. ఒక ఆధ్యాత్మిక చైతన్యం, ఒక ఆధ్యాత్మిక పరివర్తన నీలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి మార్పు అనేటువంటిది దేవుని వాక్యాన్ని క్రమంగా వినడం ద్వారానే నీ జీవితంలో సాధ్యమవుతుంది. అనేక విషయాలు వింటాం, వాటి వలన నీకు ప్రయోజనం చేయకూడదు, కానీ దేవుని వాక్యాన్ని విని ప్రయత్నం చేయండి, విని చూడండి. వినడం ద్వారానే నీ జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది. అందుకే దేవుని వాక్యాలకు మంచి మాట రాయబడింది, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా విన్న దాని ప్రకారం ప్రవర్తించండి. వినండి, విన్నదానిని జీవితానికి అన్వయింపజేసుకోండి, మీ జీవితాల్లో గొప్ప మార్పు కలుగుతుందని దేవుని వాక్యం చెప్తుంది. త్రోవ ప్రక్కన ఇద్దరు గుడ్డివారు ఉన్నారు. ఆ మార్గాన్ని వెళుతున్నటువంటి వారు ఎలాగో అనుకుంటున్నారు, నజరేయుడైన యేసు ఈ మార్గాన్ని వెళుతున్నాడని. అది విన్నారు ఇద్దరు గుడ్డివారు. విన్న వెంటనే వాళ్ళలో ఒక చైతన్యం రావడం ప్రారంభమైంది. యేసుక్రీస్తు ప్రభువు ఆ స్థలానికి వచ్చేసరికి వాళ్ళిద్దరూ కూడా కేకలు వేయడం ప్రారంభించారు, దావీదు కుమారుడా మమ్మలను కరుణించుమని. విన్నారు, విన్నదాన్ని జీవితంలో పరివర్తనకి అంగీకరించారు. వెంటనే యేసు ప్రభువు అక్కడ నిలిచిపోయారు. గుడ్డివారి నేత్రాలు తెరిచి స్వస్థపరిచి ఆ మార్గం గుండా ఆయన వెళ్ళిపోయారు. ఇద్దరు గుడ్డివారు స్వస్థత పొందడానికి ప్రథమమైనటువంటి కారణం వాళ్ళు విని దేవుణ్ణి నోరారా పిలిచారు. నీవు వినాలి, విన్నదానిని నీ జీవితంలోనికి అనుమతించాలి, అంగీకరించాలి. అప్పుడే నీ జీవితంలో పరివర్తన ప్రారంభమవుతుంది. ఆమె విన్నది తన దేవుడు కాకపోయినా ఆ దేవుడి గురించి విన్నది. వాస్తవానికి ఇథియోపియా దేశంలో సూర్య చంద్ర ఆరాధన ఎక్కువగా జరిగేది. శాపా దేశపు ప్రజలందరూ కూడా ఉదయాన్నే లేచి సూర్యదేవత ఆరాధన చేసేవాళ్ళు, సూర్యుని దేవుడిగా కొలిచేవారు. రాత్రి వేళ పడుకోవడానికి ముందు చంద్రుని నిషిద్ధిలో చూసి చంద్రుణ్ణి ఆరాధన చేసి పడుకునేవాళ్ళు. సూర్యుడిని చంద్రుని ఆరాధన చేసేటువంటి భయంకరమైన విగ్రహారాధన దేశం శాపా దేశం అనేటువంటిది. కానీ తమది కాని దేవుడి గురించి వాళ్ళు విన్నప్పుడు శాపా దేశపు రాణిలో ఒక పరివర్తన ప్రారంభమైంది. యెహోవా నామమును గురించి విన్నటువంటి ఆమె పరిశోధించి తెలుసుకోవాలని వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. వినాలి, విని పరిశోధన చేయాలి. దేవుని నామాన్ని గురించి మనం వినాలి, విని అనేక సంగతులు పరిశీలన చేయాలి. నీవు వింటే పరివర్తన ఖచ్చితంగా వస్తుంది, వింటే స్వస్థత ఖచ్చితంగా వస్తుంది.
ఒకరోజు రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ కూడా యేసును గూర్చి విన్నది అని వాక్యంలో చెప్పబడింది. విన్న తర్వాత ఆమెలో నమ్మకం ప్రారంభమైంది, విశ్వాసం ప్రారంభమైంది. మనసులో అనుకుంది, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టుకొనినా బాగుపడుదును అని అనుకుంది. ఈ అనుకోవడానికి ముందు ఆమె దేవుణ్ణి గురించి విన్నది. వినాలి, నీలో పరివర్తన ఖచ్చితంగా వస్తుంది. వినాలి, నీలో విశ్వాసం బలపడుతుంది. దేవుని గురించి విని పరిశీలన చేయాలి. నీలో గొప్ప కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. భర్తమయ్యి అనేటువంటి గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండగా అనేక మంది వెళ్ళిపోతున్నప్పుడు వాడు కూడా యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడు అని విన్నాడు. విన్న తర్వాత వాడిలో చైతన్యం ప్రారంభమైంది. వెళుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని బిగ్గరగా కేకలు వేశాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అని కేకలు వేశాడు. ప్రభువారు ఆగిపోయారు. వాడి నేత్రాలు తెరిచి స్వస్థపరిచే ఆ స్థలం నుండి వెళ్ళిపోయారు. ఇద్దరు గుడ్డివారు బాగుపడినా, రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ బాగుపడినా, భర్తిమయ్యి అనేటువంటి గుడ్డివాడు బాగుపడినా ఒకటే కారణం, వాళ్ళు దేవుని గురించి విన్నారు. విన్నటువంటి వాళ్ళ జీవితాలలో విశ్వాసం బలపడింది. వినుట వలన విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం ద్వారా వారి జీవితాల్లో స్వస్థత కార్యాలు కూడా జరిగాయి. షాబా దేశపు రాణి ఒకరోజు యెహోవా నామమును గూర్చి వింది. ఆయన గొప్ప దేవుడని, ఆయన ఆశ్చర్యకరుడని, ఆయన ద్వారా ఆయన నామ మహిమార్థమై యెరూషలేములో ఒక అద్భుతమైన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఒకటి నిర్మాణం చేయబడిందని, దేవుని గొప్పతనాన్ని గురించి విన్నటువంటి ఆమె మౌనంగా ఉండలేదు. నాకు సంబంధించిన దేవుడని ఊరుకోలేదు. మా దేవుడు సూర్యుడు, మా దేవుడు చంద్రుడు అని వాళ్ళను మాత్రమే మొక్కుతూ ఉండలేదు. ఆమె మనసులో విన్న తర్వాత ఒక పరివర్తన ప్రారంభమైంది. నేను ఇంకా పరిశోధించి ఆ దేవుని గురించి తెలుసుకోవాలి, ఇంకా పరిశోధించి సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి తెలుసుకోవాలి అని ఆలోచన చేసి ఆమె బయలుదేరి సొలొమోనును గూర్చిన కీర్తిని గూర్చి విని, యెహోవా నామమును గూర్చి విని పరిశోధించడానికి ఆమె బయలుదేరి సొలొమోను రాజు దగ్గరికి వచ్చింది. ఈమెలో ఉన్న మొట్టమొదటి లక్షణం, యెహోవా నామమును గూర్చి విని పరిశోధించడానికి సొలొమోను దగ్గరికి వచ్చింది. ఈ షాబా దేశపు రాణి ఒక రోజున తీర్పు రోజు యేసు ప్రభు వారి దగ్గర ఉంటుంది. మనమందరం ఆయన ముందు నిలబడతాం. ఎవరైతే ఈ లోకంలో భక్తి చేసినటువంటి వారు సరిగా వినకుండా, దేవుని వాక్యాన్ని పరిశీలన చేయకుండా, దేవుని గురించి పరిశోధన చేయకుండా ఎవరైతే నామకార్థ క్రైస్తవులుగా ఈ లోకంలో బ్రతికారో వాళ్ళందరూ కూడా తీర్పు రోజు ప్రభు ముందు నిలబడగానే ఆ దక్షిణ దేశపు రాణి మనందరి మీద నేరస్థాపన చేయబోతా ఉంది. ఆమె అంటది, దేవా, నేను నీ నామాన్ని గురించి ఒకసారి విన్నటువంటి నేను పరిశోధించి తెలుసుకోవడానికి సొలొమోను దగ్గరికి వెళ్ళాను. ఇదిగో ఈ ప్రజలు నీ నామాన్ని గురించి అనేక పర్యాయాలు విన్నా, నిన్ను గురించి పరిశోధించలేకపోయారు, నిన్ను గురించి తెలుసుకోలేకపోయారు, నిన్ను ఇంకా అర్థం చేసుకోలేకపోయారు అని చెప్పి ఈ తరము వారితో కూడా నిలవబడి ఈ తరము వారి మీద ఆమె నేరస్థాపన చేయబోతా ఉంది. మొట్టమొదటి నేరస్థాపన ఆమె ఏం చేయబోతా ఉంది? ఆమె ఒక మాట చెప్తుంది, దేవా, నేను నీ నామాన్ని గురించి విని పరిశోధన చేయడానికి సొలొమోను దగ్గరికి వెళ్ళాను. కానీ ఈ నీ ప్రజలు మందిరంలో ఉండి క్రైస్తవులమని పేరు చెప్పుకొని నిన్ను గురించి విన్నా కూడా నిన్ను వారి జీవితాల్లోనికి ఆహ్వానించకుండా నామకార్థులుగా బ్రతికారని మనందరి మీద షాబా దేశపు రాణి నేరస్థాపన చేయబోతా ఉంది. కనుక మనం వినాలి. విన్న తర్వాత మనము దేవుని నామాన్ని గురించి మనము పరిశోధన కూడా చేసి దేవుని గురించి తెలుసుకోవాలి. ఇక ఈ సొలొమోను దగ్గరికి రావడానికి ఈమె చేసినటువంటి మరొక పనిని గురించి కూడా నేను మీ మనసులో పెట్టే ప్రయత్నం చేస్తాను. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 2వ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. ఆమె గొప్ప పరివారంతో గంధవర్గాన్ని, విస్తారమైన బంగారాన్ని, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. చాలండి. ఇప్పుడు తలెత్తిన మాటలు ఆలకించే ప్రయత్నం చేయండి. షాబా దేశపు రాణి మొట్టమొదటిగా యెహోవా నామమును గూర్చి విని పరిశోధించడానికి సొలొమోను దగ్గరికి వచ్చింది. ఆమె ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 2వ వాక్యంలో ఇలా రాయబడింది, గొప్ప పరివారముతో
యెరూషలేమునకు వచ్చెను. ఒంటెల మీద ప్రయాణం చేసి గొప్ప పరివారంతో ఆమె యెరూషలేముకు వచ్చింది అనేటువంటి మాట చదవడానికి చాలా సులభంగానే ఉంది. కానీ ఆమె రావడానికి ఎంత ప్రయాసపడింది అనేది నేను మీ మనసులో పెట్టే ప్రయత్నం చేస్తాను. ఆమె షాబా దేశం నుండి యెరూషలేముకు చేరుకోవడానికి 1600 మైళ్ళు ప్రయాణం చేయాల్సింది. చెప్పండి, ఎన్ని మైళ్ళు ప్రయాణం చేయాలి? 1600 మైళ్ళు ప్రయాణం చేయాలి. 1600 మైళ్ళని కిలోమీటర్లుగా మనం మార్చగలిగితే 2400 కిలోమీటర్లు ఆమె ప్రయాణం చేయాలి. చెప్పండి, ఎన్ని కిలోమీటర్లు? 2400 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఆ దూరం 2400 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సింది. ఈ 2400 కిలోమీటర్లు ప్రయాణం చేయటానికి సరైనటువంటి త్రోవ ఆ రోజుల్లో లేదు. అక్కడ ఉన్నటువంటి అరేబియా దేశంలో ఎడారుల గుండా బయలుదేరి రావాలి. ఎడారి ప్రాంతం గుండా బయలుదేరి రావాలంటే ప్రయాణం అంత తొందరగా సాగేది కాదు. 1600 మైళ్ళు, 2400 కిలోమీటర్లు ఒక ఎడారిలో రావడానికి చాలా సమయం పడుతుంది. పైగా ఆమె వచ్చేది ఒంటెల మీద యెరూషలేమునకు వచ్చిందని వాక్యం చెప్తుంది. ఒంటెల మీద వాళ్ళ ప్రయాణం కొనసాగింది. వస్తూ ఆమె ఒక్కతే రాలేదు, గొప్ప పరివారంతో బయలుదేరి వచ్చిందని వాక్యం చెప్తుంది. చాలా మందిని తీసుకొని ఒంటెల మీద ఎక్కి ఈ అరేబియా ఎడారి గుండా వాళ్ళు బయలుదేరి ఎడారిలో ప్రయాణం చేస్తూ 2400 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. మీరు ఆలోచించాలి, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఒక ఒంటె మీద ప్రయాణం చేయడానికి ఎడారిలో ఒక రోజుకు 20 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేయగలుగుతాడు. ఎంత తొందరగా ప్రయాణం చేసినా ఒక వ్యక్తి ఒంటి మీద ఒక రోజుకి ఎడారిలో 20, చెప్పండి ఎన్ని కిలోమీటర్లు? 20 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేస్తాడు. 2400 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి ఆమె 120 రోజులు ఒంటెల మీద ఎడారిలో బయలుదేరి వచ్చింది. చెప్పండి ఎన్ని రోజులు? 120 రోజులు. ఈ 120 రోజుల్ని నెలల్లోనికి ఒకసారి మార్చి చూడండి, ఎన్ని నెలలు పట్టుంటుంది? 4 నెలలు ఆమె క్రమంగా ప్రయాణం చేసింది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. 4 నెలలు ప్రయాణం చేసింది. గొప్ప పరివారాన్ని తీసుకుంది. ఒంటెల మీద 2400 కిలోమీటర్లు ప్రయాణం చేసి 4 నెలలు ఆసక్తితో సొలొమోను దగ్గరికి రావడానికి ఆమె ప్రయత్నం చేసి చివరికి ఆమె ప్రయత్నాన్ని సఫలపరుచుకుంది. ఆమె 4 నెలల తర్వాత సొలొమోను దగ్గరికి వచ్చేసింది. ఎలా వచ్చింది? గొప్ప పరివారముతో ఒంటెల మీద యెరూషలేమునకు వచ్చింది. ఆమె ప్రయాణం నిజంగా మనం అభినందించాల్సినటువంటి ప్రయాణం. దేవుని గురించి తెలుసుకొని దేవుని గురించి పరిశోధించడానికి ఆమె 2400 కిలోమీటర్లు 4 నెలలు సుదీర్ఘంగా ప్రయాణం చేసి వచ్చి సొలొమోను ముందు కూర్చొని ఆయన గొప్పతనం అంతా తెలుసుకుంది. ఆమెకు కలిగినటువంటి సందేహాలన్నీ నివృత్తి చేసుకుంది. కనుక ఈ శాబా దేశపు రాణి మనకు నేర్పించేటువంటి 2వ ఆత్మీయ పాఠం, ఆమె చాలా దూర ప్రాంతం నుండి 2400 కిలోమీటర్లు 4 నెలలు ఒంటెల మీద అరణ్యంలో ప్రయాణం చేసి సొలొమోను దగ్గరికి, యెరూషలేము దగ్గరికి వచ్చింది. ఆమె తీర్పు రోజు ఎవరైతే దేవుని దగ్గరికి రావడం లేదో వాళ్ళందరి మీద నేరస్థాపన చేయడానికి సిద్ధంగా ఉంది. ఆమె ప్రయాణం మనలో ఒక మేలుకొల్పు కలిగిస్తూ ఉంది. మీరు ఆలోచించండి, 4 నెలలు ప్రయాణం చేసి ఆమె యెరూషలేముకు చేరుకుందే. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు ప్రక్కనే మందిరం ఉన్న మందిరానికి వెళ్ళలేరు, ప్రక్కనే ఆరాధన జరుగుతున్న ఆరాధనకి వెళ్ళరు, సభలు దగ్గరలోనే జరుగుతున్న సభలకి వెళ్ళరు, కృతజ్ఞత కూడికలు గృహాల దగ్గర జరుగుతున్న కృతజ్ఞత కూడికలకి గృహాలకు వెళ్ళరు. చాలా మంది దేవుని ప్రజలు సమీపాన దేవుని మందిరం ఆరాధన జరుగుతున్న మందిరాలకి వెళ్ళలేని పరిస్థితి. చాలా మంది ఆధ్యాత్మికమైనటువంటి దౌర్బల్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కానీ శాబా దేశపు రాణి మనమంతా దేవుని ముందు నిలబడి ఉన్నాడు.
ఎవరైతే మందిరం దగ్గర ఉండి వెళ్ళలేకపోతున్నారో, ఎవరైతే సభలు దగ్గరగా జరుగుతున్న సభలకి వెళ్ళలేకపోతున్నారో, ఎవరైతే కృతజ్ఞత కూడికలు గృహాలలో జరుగుతున్నా వెళ్ళలేకపోతున్నారో వాళ్ళందరి మీద ఆమె నేరస్థాపన చేయబోతా ఉంది. ఏమని నేరస్థాపన చేస్తుంది? దేవా, నేను నీ నామాన్ని గూర్చి విన్న తర్వాత నిన్ను గురించి పరిశోధించి తెలుసుకోవడానికి గొప్ప పరివారాన్ని తీసుకొని 2400 కిలోమీటర్లు అరణ్యములో ఎడారిలో బయలుదేరి నేను యెరూషలేముకు వచ్చాను, కానీ ఇదిగో వీళ్ళు ఈ తరము వారు ప్రక్కనే మందిరం ఉన్న మందిరానికి వెళ్ళలేదు క్రమంగా, ఆరాధన జరిగిన ఆరాధనకి వెళ్ళలేదు క్రమంగా, కృతజ్ఞత కూడికలు జరిగిన కృతజ్ఞత కూడికలకి వెళ్ళలేదు క్రమంగా అని ఈ తరము వారితో కూడా నిలవబడి ఆమె మనందరి మీద ఏం చేయబోతా ఉంది? నేరస్థాపన చేయబోతా ఉంది. ఎంత అద్భుతమైన ప్రయాణం చేసిందండి. ఈరోజు మనం ఆ తీర్పు రోజు నేరస్థాపన మన మీద జరగకుండా ఉండాలంటే ఆమెను ఆదర్శప్రాయంగా తీసుకోవాలి. 4 నెలలు ప్రయాసపడి యెరూషలేముకు వెళితే మనం మందిరానికి వెళ్ళడానికి ఎంత సమీపంగా మందిరం ఉంది, మన గ్రామంలోనే కూడికలు జరుగుతున్నాయి, ఎంత సమీపంగా కూడికలు జరుగుతున్నాయి. సమీపంగా జరిగే వాటి దగ్గరికి మనం వెళితే మనము ఆ రోజు నేరస్థాపన నుండి తప్పించబడతాం. అందుచేత మనము ఆ రోజు నేరస్థాపన నుండి తప్పించబడాలంటే సమీపాన ఉన్న మందిరాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు, దైవ సన్నిధిని నిర్లక్ష్య పెట్టకూడదు. క్రమంగా దేవుని మందిరానికి రావాలి, ఇక్కడ మనం దీవించబడాలి. ఆమె గొప్ప పరివారంతో ఆమె ఒంటెల మీద ఎక్కి ఎడారిలో ప్రయాణం చేసి యెరూషలేముకు వచ్చింది. ఎలా వచ్చింది? గొప్ప పరివారంతో వచ్చింది, వ్యక్తిగతంగా రాలేదు. వాస్తవానికి ఆ రోజుల్లో ఏదైనా ఇతర దేశాలను గురించిన సమాచారం వినబడగానే రాజులు కానీ రాణీలు కానీ వాళ్ళే బయలుదేరి వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంట్రోతుల్ని, వాళ్ళ దగ్గర ఉన్న సేవకులు పిలిచి మీరు వెళ్ళండి, ఆ దేశం వెళ్ళి దేశ సమాచారం తెలుసుకొని రండి అని చెప్పి ముందు సేవకుల్ని పంపించేవాళ్ళు. సేవకులు వెళ్ళి అక్కడ సమాచారం తెలుసుకుని వచ్చిన తర్వాత అప్పుడు రాజులు వెళ్ళేవారు. కానీ అలా చేయలేదు. దేవుని గురించి విన్న తర్వాత ఆ తెలుసుకున్నదేదో, నేను విన్నదేదో నాతో పాటు నా సేవకులు కూడా చూడాలి, నాతో పాటు నా బంట్రోతులు కూడా చూడాలి అని చెప్పి తనతో పాటుగా గొప్ప పరివారాన్ని వెంట పెట్టుకుని ఒంటెల మీద యెరూషలేమునకు వచ్చినటువంటి గొప్ప రాణి, షాబా దేశపు రాణి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఎప్పుడు చెప్తాను, ఆత్మీయ జీవితం అనేది వ్యక్తిగతంగానే ఉంచుకోకూడదు. ఆత్మీయ జీవితం అనేది ఒక కుటుంబ పరిధిలో కూడా మనం దానిని విస్తరింప చేసుకోవాలి. గొప్ప పరివారంతో వచ్చినట్లుగా మనం కూడా కుటుంబం అనబడిన పరివారంతో దేవుని దగ్గరికి రావాలి. మన స్నేహితులను కూడా కలుపుకొని దేవుని మందిరానికి రావాలి. మన రక్త సంబంధులను కూడా కలుపుకొని దేవుని మందిరానికి రావాలి. వ్యక్తిగతంగా కాదు భక్తి చేసేది, పరివారంతో కూడినటువంటి భక్తి. కుటుంబం అనబడిన పరివారం, స్నేహితులు అనబడిన పరివారం, రక్త సంబంధులు అనబడినటువంటి పరివారం, పరివారంతో కూడినటువంటి భక్తి మనం చేయాలి. ఆ రాణి ఒంటరిగా రావడానికి ఇష్టపడలేదు. ఎలా వచ్చింది చెప్పండి? గొప్ప పరివారముతో ఒంటెల మీద బయలుదేరి యెరూషలేమునకు వచ్చింది. కనుక ఆమె ఎంత దూరం ప్రయాణం చేసిందో మనసులో పెట్టుకొని మనకు సమీపంగా ఉన్నటువంటి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉంటే ఆ రోజు మనం నేరస్థాపన నుండి తప్పించబడతాం. మొట్టమొదటిది, యెహోవా నామమును గూర్చి విని పరిశోధించి తెలుసుకోవడానికి ఆమె బయలుదేరి వచ్చింది. వచ్చిన ఆమె ఎలా వచ్చింది చెప్పండి? గొప్ప పరివారంతో ఒంటెల మీద ఎక్కి 2400 కిలోమీటర్లు 4 నెలలు ప్రయాణం చేసి సొలొమోను రాజు గారి దగ్గరికి వచ్చింది. వచ్చినటువంటి ఆమె ఏం చేసింది అన్నది మరొక మాట చదివి నేను ముగిస్తాను. చదవండి, 10వ వచనాన్ని మనం చదువుతున్నాం. మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారం, బహు విస్తారమైన గంధవర్గం, రత్నములను ఇచ్చెను. చాలండి. ఆమె రాజులకు ఏమిచ్చింది చెప్పండి? 240 మణుగుల బంగారం. బంగారాన్ని మణుగుల రూపంలో ఆ రోజుల్లో కొలిచేవారు. ఒక చరిత్రకారుడు ఇలా చెప్పాడు, 240 మణుగుల బంగారం అనే దానిని 9 టన్నుల బరువుతో తూచాడు. 240 మణుగుల బంగారం మన కొలమానం ప్రకారం ఎన్ని టన్నులు చెప్పండి? 9 టన్నుల బంగారాన్ని తీసుకొచ్చింది. ఆమె వెళుతూ ఖాళీగా వెళ్ళలేదు. ఆమె వెళుతూ
రాజుగారి దగ్గరికి నేను వెళుతున్నాను, ఒక గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తి దగ్గరికి నేను వెళుతున్నాను, ఖాళీగా వెళ్ళకూడదు, నా చేతుల్లో నేను ఏదైనా తీసుకొని వెళ్ళాలి అని 9 టన్నుల బంగారాన్ని ఒంటెల మీద వేసుకొని పరివారాన్ని తీసుకొని ఆమె వచ్చింది. బంగారంతో పాటు ఇంకేం తీసుకొచ్చింది? వాక్యం చెప్తుంది, గంధవర్గం, రత్నాలు, అలాగే చందనపు మ్రానులు, ఇవన్నీ కూడా తీసుకొని కానుకలుగా రాజుగారికి ఇవ్వడానికి ఆమె వచ్చింది. ఆమె వచ్చి ఆ కానుకలను రాజుగారికి ఇచ్చేసింది. ఆమెను గురించి మనం తెలుసుకోవాల్సిన 3వ పాఠం, రాజుగారికి ఏం తీసుకొచ్చింది? ఆమె కానుకలు కూడా తీసుకొచ్చింది. ఒట్టి చేతులతో రాలేదు. నేను రాజు దగ్గరికి వెళుతున్నాను, ఆ రాజుగారు కూడా సామంతుడే, ఆ రాజుగారు కూడా ధనికుడే, ఆ రాజుగారికి వెండి బంగారాలు ఉన్నాయి, ఆ రాజుగారికి రత్నరాసులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా నేను రాజు దగ్గరికి వెళుతున్నప్పుడు ఖాళీగా వెళ్ళకూడదు, రాజుగారికి ఏవైనా కొన్ని కానుకలు నేను తీసుకెళ్ళాలి అని 243 వేల బంగారం, 9 టన్నుల బంగారం. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఈ 9 టన్నుల బంగారాన్ని ఎన్ని ఒంటెల మీద ఆమె అమర్చి తీసుకుని వచ్చుంటుంది అనేది నా ఊహకి ఇప్పటికీ అందలేదు. 9 టన్నుల బంగారం, టన్నుల బంగారాన్ని లారీల మీద తీసుకురావాలి, కానీ ఎన్నో ఒంటెల మీద ఆ బంగారం పెట్టి రత్నాలు, చందనపు మ్రానులు అక్కడ అవన్నీ కానుకలుగా తీసుకుని వచ్చి రాజుగారికి ఇచ్చింది. ఈమెను గురించి మనం తెలుసుకోవాల్సిన 3వ ఆత్మీయ పాఠం, రాజుగారికి కానుకలు ఇచ్చింది. ఏమిచ్చింది చెప్పండి? రాజుగారికి కానుకలు ఇచ్చింది. ఈ 3 మాటలు మీరు మనసులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. మొట్టమొదటిది, యెహోవా నామమును గూర్చి విని పరిశోధించడానికి వచ్చింది. 2వది, గొప్ప పరివారంతో ఒంటెల మీద ప్రయాణం చేసి యెరూషలేముకు వచ్చింది. 3వది, రాజుగారికి ఏం తెచ్చింది? కానుకలు కూడా తీసుకొచ్చింది. కానుకలు సామాన్యమైనవి కాదు, చాలా విలువైన కానుకలు తీసుకొచ్చింది. అలాగని రాజుగారికి కానుకలు లేనివాడేం కాదు. రాజుగారి దగ్గర విస్తారమైన సమృద్ధి ఉంది, వెండి బంగారాలు ఉన్నాయి. వాళ్ళ నాన్నగారు దావీదు కాలంలోనే చాలినంత వెండి బంగారాలు ఆ దేశంలో సమకూర్చి పెట్టాడు. అయినప్పటికీ కూడా శాబా దేశపు రాణి మనసులో అనుకుంది, నేను రాజు దగ్గరికి వెళుతున్నాను, ఒట్టి చేతులతో నేను వెళ్ళకూడదు, కానుకలు తీసుకెళ్లాలని రాజుగారి దగ్గరికి ఏం తీసుకొచ్చింది? కానుకలు తీసుకొచ్చింది. ఈమె మనకు నేర్పించే ఆత్మీయ పాఠం ఏంటనుకుంటున్నారు? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం కూడా ఏదైనా ఒక ప్రత్యేకమైన కానుక తీసుకురావాలి. రాజు సమృద్ధి కలిగిన వాడే, మనం నమ్మిన దేవుడు సర్వ సమృద్ధి కలిగిన వాడే. అయినప్పటికీ దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు మనం ఒట్టి చేతులతో రాకూడదు. మనం దేవుడికి ఏం తీసుకురావాలి? కానుకలు తీసుకురావాలి. దేవుడు ఆనాటి ప్రజలకు చెప్పాడు, మీరు యెహోవా సన్నిధిని ఒట్టి చేతులతో కనబడకూడదు అన్నాడు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఒట్టి చేతులతో కాదు, మనం ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి అర్పణ దేవుని దగ్గరికి మనం తీసుకురావాలి. ఆనాడు జ్ఞానులు దేవుని దగ్గరకు వచ్చారు, వాళ్ళు వెట్టి చేతులతో రాలేదు. వాళ్ళు ఏం తీసుకొచ్చారు? బంగారము, సాంబ్రాణి, బోళ్ళను తీసుకొచ్చి వాళ్ళు కానుకలుగా సమర్పించి వెళ్ళారు. అలాగే ఒక విధవరాలు, బీద విధవరాలు మందిరానికి వచ్చింది, తనకున్నటువంటి 2 కాసులు దేవునికి ఇచ్చేసింది, కానుక తీసుకొచ్చింది. అలాగే సౌలు అనేటువంటి ఒక ఆసామి కుమారుడు ఒకరోజు గాడిదలు వెతుక్కోవడానికి వెళ్ళాడు. 5 దేశాలు తిరిగాడు, పోగొట్టుకున్న గాడిదలు దొరకలేదు. తిరిగి ఇంటికి బయలుదేరాడు. తన పక్కనున్న దాసుడితో చెప్తున్నాడు, దాసుడా, ఇప్పుడు మనము 5 దేశాలు తిరిగాము, మా గాడిదలు దొరకలేదు, కనుక మా నాన్నగారు పోయిన గాడిదల గురించి ఏమో కానీ నన్ను గురించి చాలా బాధపడుతూ ఉంటాడు, కనుక మనం వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్ళిపోతున్న క్రమంలో ఆ సేవకుడు ఒక సలహా చెప్పాడు, సౌలా, పక్కనే ఒక దైవజనుడు ఉన్నాడు, దైవ సన్నిధి ఉంది, మనం అక్కడికి వెళదాము, వెళ్ళిన తర్వాత మనము ఆ దైవజనుడు మన గాడిదలు ఎక్కడున్నాయో చెప్తాడు అని సలహా చెప్పాడు. వెంటనే సౌలు అన్నాడు, మనం దేవుని సన్నిధికి వెళుతున్నాము, కానీ మనము దేవునికి అర్పించడానికి కానుక మన దగ్గర ఏది లేదు అని చెప్పేసి అన్నాడు. వెంటనే వాళ్ళ దగ్గర చూసుకున్నారు, కొన్ని ఆభరణాలు ఏవో బంగారం ఉన్నాయి. దేవునికి ఏదైనా కానుక ఇవ్వాలనేటువంటి దృక్పథంతో సిద్ధపాటు కలిగి వాళ్ళు వెళ్ళారు, దేవునికి అర్పణ ఇచ్చారు. అప్పుడు వాళ్ళు పోగొట్టుకున్న గాడిదలు ఎక్కడున్నాయో దైవజనుడు చెప్పాడు. గాడిదలు వెతుక్కోవడానికి వెళ్ళినటువంటి సౌలును దేవుడు రాజుగా అభిషేకించాడు. కారణం ఏంటనుకుంటున్నారు? దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో సౌలు రాలేదు. కనుక దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనకు కలిగినది ఏదో కానుక పట్టుకొని దేవుని దగ్గరికి రావాలి. అలా రావడం ద్వారానే మనం దీవించబడతాం.
దేవుడు ఏం చెప్పాడు? మీరు క్షమించండి, అప్పుడు మీరు కూడా క్షమించబడతారు. మీరు దేవునికి ఇవ్వండి, అప్పుడు మీకు కూడా ఇవ్వబడుతుంది. మీరు ఎట్టి కొలతతో కొలుస్తారో అట్టి కొలతతోనే మీకు కూడా కొలవబడుతుంది అని దేవుడు చెప్పాడు. కనుక ఇవ్వడంలోనే ఆశీర్వాదం ఉంది. ఈ రాణి గారు 240 మడుగుల బంగారం, రత్నాలు అక్కడికి తీసుకుని వచ్చి రాజుగారికి ఇచ్చిన తర్వాత ఒక మంచి మాట రాయబడింది. ఆ మాట చదివి ముగిద్దాం. 11వ వచనంలో ఇలాగున రాయబడింది, సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షాబా దేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకిచ్చెను. ఎంత అద్భుతమైన మాట రాయబడింది. రాజుగారు తీసుకొని వెళ్ళి రమ్మని చెప్పలేదు. నాకు ఇవ్వాల్సింది ఏదో నాకు ఇచ్చేసావు, నాకు ఇవ్వాలనుకున్న బంగారం, వెండి, రత్నాలు ఇవన్నీ నాకు ఇచ్చేసాక వెళ్ళి రమ్మని రాజు అనలేదు. రాజుగారు ఏమన్నాడు? సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షాబా దేశపు రాణికి రాజుగారు ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు కూడా దేవునికి ఇచ్చి చూడండి, తన ప్రభావమునకు తగినట్టు దేవుడు మీకు కూడా ఇస్తాడు. మీరు ఇవ్వగా తీసుకొని వెళ్ళి రమ్మని చెప్పే దేవుడుగా మీరు ఇవ్వండి, తన ప్రభావమునకు తగినట్లుగా దేవుడు మీకు మరలా సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. అక్కడ రాయబడింది, షాబా దేశపు రాణి కోరుకున్న ప్రకారంగా ఇచ్ఛాపూర్తిగా రాణి గారికి ఇచ్చి సంతోషంగా రాజుగారు పంపించేశాడు. రాణి గారు ఇచ్చింది, రాజుగారి దగ్గర నుండి అన్ని పొందుకుంది, సంతోషంగా తన దేశానికి వెళ్ళిపోయింది. కనుక నేను అంటాను, మీరు దేవునికి ఇవ్వండి, దేవుడు తన సామర్థ్యం చొప్పున దేవుడు ఖచ్చితంగా మీకు ఇస్తాడు. తన ప్రభావానికి తగినట్టుగా దేవుడు మీకు ఇస్తాడు. మీ ఇచ్చ ప్రకారం దేవుడు మీకు ఇస్తాడు. మీరు కోరుకున్న ప్రకారం దేవుడు మీకు ఇస్తాడు. దేవుడికి మీరు ఇచ్చిన తర్వాత తీసుకొని వెళ్ళి రమ్మని చెప్పే దేవుడు కాదు. తన ప్రభావానికి తగినట్లుగా మరలా మీకు అనుగ్రహించి సంతోషించేంత మిమ్మల్ని పంపిస్తాడు. షాబా దేశపు రాణి రాజుగారికి ఇచ్చింది. రాజుగారి ద్వారా అన్ని తీసుకొని తన సేవకుల్ని కలుపుకొని తన దేశానికి మరలా వెళ్ళిపోయింది. దేవునికి ఎవరైతే ఎవరో వాళ్ళని గురించి ఆమె నేరస్థాపన చేస్తుంది. తీర్పు రోజు దేవుని దగ్గర ఉంటుంది. మనమంతా వరుసలో నిలబడతాం. ఎవరైతే దేవునికి హృదయపూర్వకంగా కానుక ఎవరో, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైతే దేవునికి అర్పణ ఎవరో వారు ఆ వరుసలో నిలబడినప్పుడు షాబా దేశపు రాణి ఈ మాటలు చెప్తుంది, దేవా, నేను రాజు దగ్గరికి వెళుతూ 9 టన్నుల బంగారాన్ని తీసుకెళ్ళాను, రత్నాలు తీసుకెళ్ళాను, రాసులు తీసుకెళ్ళాను, మాణిక్యం తీసుకెళ్ళాను, చందనపు మ్రానులు తీసుకెళ్ళాను, ఒఫీరు బంగారం తీసుకెళ్ళాను. ఇన్ని తీసుకెళ్లి రాజుగారికి ఇచ్చాను. ఆ రాజుగారు నన్ను ఒట్టిగా పంపించలేదు, నాకు కూడా ప్రభావానికి తగినట్టుగా ఇచ్చి పంపించాడు. కానీ ఈ తరములు ఇక్కడ నిలబడిన ఈ వ్యక్తి అనేక సార్లు మందిరానికి వచ్చారు, కానీ నీకేమీ ఇవ్వలేదు అని చెప్పి మన మీద నేరస్థాపన చేయబోతామండి. కనుక మనం దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు దేవునికి కానుకలు తీసుకురావాలి. అప్పుడు నేరస్థాపన నుండి మనము తప్పించబడతాం. దేవుడు అన్నాడు, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరపు వారితో కూడా నిలవబడి మన మీద నేరస్థాపన చేస్తూ ఉంది. కనుక ఆ నేరస్థాపన నుండి తప్పించబడాలంటే ఆమెలో ఉన్నటువంటి గుణాలు మనం కూడా పునికి పుచ్చుకోవాలి. ఒకటేమో యెహోవా నామమును గూర్చి విన్నది పరిశోధించి తెలుసుకోవడానికి వచ్చింది. రెండవది గొప్ప పరివారంతో ఒంటెల మీద ఎడారిలో బయలుదేరి వచ్చింది. మూడవది కానుకలు కూడా తీసుకొచ్చింది. మరలా రాజుగారి ద్వారా కానుకలు తీసుకొని సంతోషంగా తిరిగి వెళ్ళిపోయింది. ఈ 3 లక్షణాలు మనలో ఖచ్చితంగా ఉండాలి. దేవుడిని గురించి వినాలి, విని పరిశోధన చేయాలి. వచ్చేటప్పుడు ఒంటరిగా కాదు, మన కుటుంబాన్ని వెంట పెట్టుకొని పరివారంగా రావాలి. వచ్చి మనము దేవునికి మన జీవితాలు సమర్పించుకోవాలి. మూడవది ఒట్టి చేతులతో రాకూడదు. మనకు కలిగినదేదో అర్పణగా దేవునికి ఇవ్వడానికి తీసుకొని రావాలి. అప్పుడు తన ప్రభావానికి తగినట్లుగా దేవుడు మీ కానుకలు స్వీకరించి మరలా మీకు అనుగ్రహిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ 3 లక్షణాలు మనలో ఉండగలిగితే తీర్పు దినాన్ని మన మీదకి నేరస్థాపన రాదు. మనము ధైర్యంగా దేవుని కృపాసనం ముందు నిలబడతాం. ఆ తర్వాత మహిమ కలిగిన దేవునితో మహిమ రాజ్యంలో ప్రవేశిస్తాం. సదాకాలం యుగాయుగాలు ప్రభుత్వ రాజ్యపాలన చేస్తాం. ఆ రాజ్యపాలనలో చేరడానికి మనమంతా కూడా షాబా దేశపు రాణి కలిగి ఉన్న లక్షణాలు మనం కూడా కలిగి దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.